హాయ్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అమరావతి వంటలు. మాది ఇది ఫస్ట్ ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఛానల్లో వచ్చేసి రవ్వ కేసరి తయారీ విధానాన్ని చెప్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇలా నేతిలో వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ రవ్వ వేసుకుని రవ్వ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేపుకోవాలి. నెయ్యి బాగా ఫ్లేవర్ వచ్చేటట్టు బ్రౌన్ కలర్లోకి రావాలి రవ్వ. కప్పు రవ్వకి 2 కప్పులు పంచదార వేసుకొని కొంచెం వాటర్, కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాకం అయ్యేంత వరకు, అదే పూర్తిగా కరిగేంత వరకు దాన్ని తిప్పుతూ ఉండాలి, ఉండలు కట్టుకోకుండా. అది మరిగేటప్పుడు కొంచెం 4 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కోసం వేసుకుంటాం, అది మీ ఆప్షనల్. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని తిరలేటప్పుడు ఇలా వేసేసుకొని తిప్పుకోవాలి. ఉండలు కట్టుకోకుండా తిప్పాలి, తిప్పుతూనే ఉండాలి. చూడండి ఎలా మరుగుతుందా. దగ్గర అయినంత తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం తిప్పాలి. దగ్గరగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి, తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టకూడదు, వేడికి ఉండలు అవుతుంది. చూసారా కలర్ ఎలా వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్లో బాగుంది. ఇంతేనండి, మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు రెడీ చేసుకొని ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.